బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ విచారణ ప్రారంభించింది. అయితే గురువారం అంటే ఇవాటి నుంచి ప్రాథమిక విచారణను ప్రారంభించారు అధికారులు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అలాగే నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తును కోరింది తెలంగాణ ప్రభుత్వం. అదే నేపథ్యంలోనే ఇప్పుడు సిబిఐ విచారణని వేగవంతం చేస్తూ ఇవాల్టి నుండి విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది, ప్రాథమిక విచారణ. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైన్లో ఉన్నారు. ఎస్ క్రాంతి, ప్రస్తుతానికైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పొచ్చు. అయితే ఈ విచారణ ప్రారంభమైంది, ఏ విధంగా జరుగుతూ ఉంది విచారణ? కౌసల్య, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చివేత అనేటువంటి వివాదం ఏదైతే ఉందో అది మరొకసారి ప్రముఖంగా తెరపైకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టును 2016లో అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సుమారు 1,15,000 కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎన్నో అక్రమాలు జరిగాయంటూ రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు కేసీఆర్. ఈ క్రమంలోనే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 2 బ్లాక్స్ కూలిపోయిన ఘటన మనం అందరం చూసాం. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఒక డమ్మీ నిర్మాణం అంటూ దానిపైన కొన్ని లక్ష కోట్ల అవినీతి స్కామ్ జరిగిందంటూ ఆరోపణ చేసి ఎన్నికల్లో ప్రజలందరినీ కూడా ఆ రకంగా ప్రచారం చేశారు. ఆ నేపథ్యంలోనే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కాళేశ్వరం కూడా ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ సుదీర్ఘ విచారణ అనంతరం అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులను విచారించి వీరితో పాటుగా అనేక మంది ఐఎన్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా ఈ నేపథ్యంలో విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యం మొత్తాన్ని కూడా ఒక నివేదిక రూపంలో పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రవేశపెట్టింది. గత అసెంబ్లీ ఎన్నిక సమావేశాల్లో 2 రోజుల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పైన నిజాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కూడా దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణ మరింత లోతుగా చేయాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఈ విషయాన్ని రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా తీసుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ముందు నుండి చెప్తున్న నేపథ్యం. కానీ చాలా సడన్ గా ఇందులో సిబిఐని ఎంటర్ చేయడం అనేటువంటిది అందరిలో కూడా ఆసక్తిని రేపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సిబిఐ అధికారులు రంగంలోకి దిగి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టనున్నారు. అధికారికంగా ఈ రోజు సిబిఐ అధికారులు కాళేశ్వరానికి ఇచ్చినటువంటి ప్రైమరీ డీటెయిల్స్ తో విచారణ ప్రారంభించారు. ఎస్, అయితే ఈ ప్రాథమిక విచారణలో ఎవరిని విచారించే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, ఇప్పటి వరకు పీసీ కమిషన్ నిర్వహించినటువంటి విచారణలో అప్పటి సీఎం కేసీఆర్, ముఖ్యమైనటువంటి నెంబర్ 2 గా ఉండేటువంటి హరీష్ రావు కావచ్చు. ఎందుకంటే హరీష్ రావు నేతృత్వంలోని ఫస్ట్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న క్రమంలోనే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఈ నేపథ్యంలో పీసీ కమిషన్ అటు హరీష్ రావును కావచ్చు, అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ని కావచ్చు, ముఖ్యంగా అప్పటి ఈఎన్సీ ప్రభాకర్, వీళ్ళందరినీ కూడా సుదీర్ఘ కాలం పాటు విచారించింది. వీరి నుండి అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడా రాబట్టి కొన్ని వేల పేజీల నివేదికను అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ప్రస్తుతం సిబిఐ అధికారులు పీసీ ఘోష్ కమిషన్ చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేటువంటి నిర్ణయానికి రాబోతున్నారు. ఈ క్రమంలో తప్పకుండా అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ని కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, దాంతో పాటుగా ఆ నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి ఇటు ఎల్ఎన్టీ, మెగా కన్స్ట్రక్షన్స్, వీటికి సంబంధించినటువంటి ప్రతినిధులను, ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్లను, సాగునీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులందరినీ కూడా మరొకసారి విచారించేటువంటి
పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ లక్ష్యంగా ఈ విచారణ అనేటువంటిది ముందుకు సాగుతున్నటువంటి రాజకీయ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మనం చూసాం ఘోష్ కమిషన్ విచారణకు పిలిచిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏకంగా కవిత, ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూతురు, ఆమె ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక భారీ సభను నిర్వహించారు. భారీ నిరాహార దీక్షను అయితే చేపట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసినట్టయితే కేసీఆర్ కేంద్రంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఒక రాజకీయ పరమైన అడుగులు వేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్, మరి ఈ విచారణలో కీలక అంశాలు ఎప్పటికి బయటపడే అవకాశం కనిపిస్తుంది? ఈ ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొన్ని నెలల పాటు జరిగింది కౌసల్య. బట్ సిబిఐ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సిబిఐ చేతిలో చాలా కేసెస్ ఉన్నాయి. ఇటు లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇతర అవినీతి ఆరోపణలకు సంబంధించిన స్కామ్ కావచ్చు, ఇట్లాంటివి చాలా జరిగాయి. బట్ సిబిఐ చేసేటువంటి ఈ పర్టికులర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసుపై పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఈ కేసు విచారణ ఎంతకాలం పడుతుంది అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన విచారణలో ఇదొక కీలక మలుపు అని చెప్పొచ్చు, కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ప్రాజెక్ట్ అక్రమాలపై సిబిఐ విచారణ అయితే ప్రారంభించింది. అంటే ఇవాటి నుంచి ప్రాథమిక విచారణను ప్రారంభించారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అలాగే నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు కోరింది తెలంగాణ ప్రభుత్వం. అదే నేపథ్యంలోనే ఇప్పుడు సిబిఐ ప్రాథమిక విచారణ అయితే చేపడుతుంది. చూడాలి, ఇంకా దీంట్లో చాలా మందిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది సిబిఐ. అండ్ అలాగే ఎన్నో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ జరిగిన అవకతవకలు, ఈ ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా ఈ ఆరోపణలు అయితే ఎదుర్కొంటూనే ఉంది ఈ పర్టికులర్ అంశం అయితే. సో చూడాలి, సిబిఐ అయితే ఇప్పుడు విచారణ వేగవంతం చేస్తూ ఉంది. మరి చాలా నిజాలైతే బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.